మనము చివరి దినాలలో ఉన్నాం. యేసు త్వరలో వస్తున్నారు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు నేను భయపడటానికి మాట్లాడటం లేదు. మేలుకొలిపేందుకు మాట్లాడుతున్నాను. సిద్ధం చేయడానికి మాట్లాడుతున్నాను. నా పేరు ఆనంద్. నేనీ మాటలు ఒక బోధకుడిగా కాదు, ఒక హెచ్చరికగా, ఒక ప్రేమతో కూడిన పిలుపుగా, ఒక బాధ్యతగా మీతో పంచుకుంటున్నాను. యేసు స్వయంగా చెప్పారు. మత్తయి 24:33. ఈ సంగతులన్నీయూ మీరు చూచినప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడని తెలుసుకొనుడి. ఈరోజు మనం చూస్తున్నది సాధారణ న్యూస్ కాదు. ఇవి ప్రవచనాల నెరవేర్పు. 1. ప్రపంచమంతా యుద్ధాల్లో మునిగిపోయింది. ఈరోజు భూమి మీద నిజంగా శాంతి ఉందా? లేదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు, లెబనాన్ హిజ్బుల్లా బెదిరింపులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రెడ్ సీలో దాడులు, ప్రపంచ వాణిజ్యం ప్రభావితం. ఇవన్నీ ఎందుకు ఒకేసారి జరుగుతున్నాయి? మత్తయి 24:6-7. మీరు యుద్ధములను, యుద్ధ వార్తలను వింటారు. జనము జనము మీద, రాజ్యం రాజ్యం మీద లేస్తుంది. యేసు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈరోజు మనం టీవీలో చూస్తున్నదే అదే. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుని గడియారం కదులుతోంది. ఇజ్రాయెల్ దేవుని ప్రవచన గడియారం. ప్రపంచంలో ఒక చిన్న దేశం, కాని ప్రపంచం మొత్తం దృష్టి ఇజ్రాయెల్ మీదే. ఎందుకు? జకర్యా 12:3. యెరూషలేము సమస్త జనములకు భారమైన రాయిగా ఉండును. అంటే ఇజ్రాయెల్ మీద నిరంతరం దాడులు, యెరూషలేము మీద అంతర్జాతీయ పోరాటం, చుట్టూ శత్రుదేశాలు. బైబిల్ ప్రకారం ఇజ్రాయెల్ కదలిక అంటే చివరి దినాల కదలిక. 2. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనకేమి చెబుతోంది? ఇది కేవలం 2 దేశాల సమస్య కాదు. పెద్ద దేశాల జోక్యం, అణ్వాయుధాల భయం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపు. లూకా 21:9. మీరు యుద్ధములు, కలహలు వింటే భయపడకుడి. యేసు చెప్పారు, భయపడకండి, కాని సిద్ధంగా ఉండండి. రెడ్ సీ సంక్షోభం, సముద్రం కూడా కలకలం. ఈరోజు నౌకలు ఆగిపోతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, దేశాల మధ్య ఉద్రిక్తత. ప్రకటన 8:8-9. చివరి దినాలలో సముద్రాలకు సంబంధించిన కలకలం ఉంటుందని చెప్పింది. దేవుడు చెబుతున్నాడు. భూమి కూడా నేను వస్తున్నానని చెబుతోంది. 5. ప్రేమ చల్లబడుతోంది. ఇది మన ఇళ్లలోనే కనిపిస్తోంది. కుటుంబాల్లో విభేదాలు, పిల్లలకు తల్లిదండ్రుల విలువ తగ్గింది, మనుషుల మధ్య నమ్మకం లేదు. మత్తయి 24:12. అధర్మం విస్తరించనందున అనేకుల ప్రేమ చల్లబడును. ఇది న్యూస్లో కాదు, మన ఇళ్లలో, మన సమాజంలో, మన చర్చిల్లో కూడా. 6. పాపం సాధారణమైంది, పవిత్రత అరుదైంది. ఈరోజు తప్పు అంటే ట్రెండ్, పవిత్రత అంటే పాత మాట, దేవుని భయం అంటే తగ్గిపోయింది. 2 తిమోతికి 3:1-2. చివరి దినములలో కఠిన సమయములు వచ్చును. ఇవన్నీ చివరి దినాల లక్షణాలు. 7. దేవాలయ సిద్ధతలు మరియు రెడ్ హీఫర్. బైబిల్ ప్రకారం దేవాలయ శుద్ధికి ఎర్రదూడ అంటే రెడ్ హీఫర్ అవసరం. సంఖ్యాకాండము 19. 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ దేవాలయ సిద్ధతల మాటలు. ఇది చాలా లోతైన ఎండ్ టైమ్స్ సంకేతం. 8. తప్పుబోధలు, జాగ్రత్త. ఈరోజు బైబిల్ కన్నా భావోద్వేగాలు, సత్యం కన్నా అద్భుతాలు, మార్పు కన్నా మాయ. మత్తయి 24:5. నేనే క్రీస్తునని అనేకులు వచ్చి అనేకులను మోసగించుదురు. సత్యం తెలుసుకోకపోతే మోసపోవడం ఖాయం. 9. సువార్త ప్రపంచమంతటా చేరుతోంది. ప్రతి భాషలో బైబిల్, ప్రతి దేశంలో యేసు పేరు, ఇంటర్నెట్ ద్వారా సువార్త. మత్తయి 24:14. ఈ రాజ్య సువార్త ప్రపంచమంతటా ప్రకటింపబడును. తరువాత అంతం వస్తుంది. ఇది మన కళ్ల ముందే జరుగుతోంది. 10. శాంతి ఒప్పందాలు, తాత్కాలిక శాంతి. ప్రపంచం పీస్ పీస్ అంటోంది. 2 స్టేట్ సొల్యూషన్, మధ్యప్రాచ్య శాంతి ఒప్పందాలు. 1 తెస్సలోనికీయులు 5:3. వారు శాంతి భద్రత అని చెబుతూనే అకస్మాత్తుగా క్షయం కలుగును. ఇది తాత్కాలిక, మోసపూరిత శాంతి. నిజమైన శాంతి యేసు రాకతోనే వస్తుంది. 11. యేసు పదే పదే చెప్పిన చివరి మాట. ప్రకటన 22:12. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన 22:20. నిశ్చయంగా నేను త్వరగా వస్తున్నాను. యేసు మాట ఎప్పుడూ అబద్ధం కాదు. ఇప్పుడు మనమేం చెయ్యాలి? మత్తయి 24:44. మీరు సిద్ధంగా ఉండుడి. పశ్చాత్తాపం, పరిశుద్ధ జీవితం, ప్రార్థన, సువార్త. ప్రియమైనవారా, సమయం చాలా దగ్గర. కృపద్వారం మూసే ముందు యేసును పట్టుకోండి. ఈ లోకం కూలిపోతుంది, కాని
యేసులో ఉన్నవారు నిలబడతారు. యేసు వస్తున్నారు. సిద్ధమవుదాం. మరానాథ. Strength in grace. It's all about Jesus.